ప్రపంచాన్ని ఎప్పుడు కూడా గొంతు చించుకుని అరిచేవాళ్ళు పాలించరు. గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నవాళ్ళు మాత్రమే పాలిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. గొడవ పడడం, అరిచి గెలవడం ఇవన్నీ గెలుపనుకుంటారు గానీ అది ఓటమికి మొదటి మెట్టది. తెలివితేటలు ఎదుటి వాళ్ళని మోసం చేయడంలో కాదు ఉండాల్సింది. వాళ్ళని ఒప్పించడంలో ఉంటుంది. కన్విన్స్ చేయడంలో. అసలైనటువంటి తెలివితేటలు సత్యాన్ని సరైన పద్ధతిలో, సరైన టైంలో చెప్పడం మీద ఉంటుంది. సో, మీరు ప్రతి విషయాన్ని మొఖం మీద చెప్పేస్తే మీరు నిజాయితీ పరులు కావచ్చు కానీ, తెలివైన వారు మీరు కాలేని పరిస్థితి ఉంటుంది. అసలు ఎవరినైనా మీ మాట వినేలా చేయాలి అంటే ముందుగా అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మాటలు అందరికీ ఒకేలా అనిపించినా అవి ఎవరి ముందు చెప్తున్నాం అనే దాని మీద కూడా ముందుగా మారతాయా? అది మందుగా మారుతుందా? గాయంగా మారుతుందా? అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎదుటి వ్యక్తి భయంలో ఉన్నాడా? గర్వంతో ఉన్నాడా? లేదా తనలో తను ఏదో బాధపడుతున్నాడా? అనేది గమనించకుండా మాట్లాడడం అనేది నిజం కూడా అప్పుడు అబద్ధంలాగానే కనిపిస్తుంది. ఎవరినైనా ఒప్పించాలంటే మీరు చెప్పేటువంటి మాట ఆదేశంలాగా ఉండకూడదు. ఆదేశం ఇచ్చేవాడు వ్యతిరేకతను కొని తెచ్చుకుంటాడు కానీ, సలహా ఇచ్చేవాడు సహకారాన్ని పొందే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పాల్సింది ఎదుటి వ్యక్తి నోటి నుంచి వచ్చేలా చేస్తే, అది వారి సొంత ఆలోచనలాగా మారి మీ పని సులభం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని గొడవలాగా మార్చుకోకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి. వాదనలో గెలిస్తే మనం ఆ చర్చలో గెలిచినట్టు లెక్క కానీ, బంధాలు ఖచ్చితంగా ఓడిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళు భావోద్వేగాల్లో ఉన్నప్పుడు వారితో వాదన చేయడం అంటే నిప్పులో నెయ్యి పోయడమే అవుతుంది. ఆ సమయంలో మౌనంగా ఉండడం అనేది చాలా అవసరం. మౌనం అంటే పిరికితనం కాదు. సమయాన్ని మీ పక్షానికి వచ్చేలాగా వెయిట్ చేయడం. క్రోధం తనంతట తానే చల్లారిపోయే వరకు ఎదురు చూడడమే అసలైనటువంటి శక్తి. కోపం తగ్గిన తర్వాత మీరు చెప్పేటువంటి నిజం ఏదైతే ఉందో అది మీ మనసులో, వాళ్ళ మనసులో గట్టిగా నాటుకుంటుంది. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సత్యం నిజమైనా అది చెప్పేటువంటి సమయం రాంగ్ అయితే అది కూడా తప్పయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పే మాటలో మీ శత్రువుల్ని ఒప్పించేలాగా ఉండాలి. సో, కొన్ని విషయాలు గుంపులో కాకుండా ఏకాంతంలో చెప్పాలి. కొన్ని విషయాలు అసలు ఎప్పటికీ చెప్పకూడదు. ఏదైతే మీ లోపల భద్రంగా ఉంటుందో అదే మీ శక్తి అని గుర్తుపెట్టుకోండి. నాలుక మీదకి వచ్చేటువంటి రహస్యం బలహీనత అవుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది తెలుసుకోవడమే నిజమైనటువంటి తెలివితేటలు. చివరగా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ శక్తిని మాటలో చూపించకండి. అది మీ ప్రవర్తనలో కనిపించాలని గుర్తుపెట్టుకోండి. నేను ఇది చెయ్యగలను అని పదే పదే చెప్పేవాడు ధైర్యవంతుడు కావచ్చు. కానీ ఏమీ మాట్లాడకుండా పని పూర్తి చేసేవాడు అందరికీ ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. సింహం తన శక్తిని ఎప్పుడూ ప్రకటించుకోడు. దాని నడకే దాని రాజసాన్ని చూపిస్తుంది. కాబట్టి మాటలను తగ్గించి ఫలితాలను ఎక్కువ పెంచుకోవాలి మీరు. మనుషులు మాటలను కాదు ఫలితాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే తన విలువ తెలుసో వాళ్ళు గొడవ పడాల్సినటువంటి అవసరమే లేదు. మీ ఉనికిని బలంగా చేసుకోండి. అప్పుడు జనం మీరు చెప్పింది వినడమే కాకుండా మీరు చెప్పే మాటలను కూడా ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మడంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే శిరస వహిస్తారు.